దేవుడు అంచెలంచెలుగా దీవించి 18 దేశాల్లోని విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యను అందించే స్థాయికి తీసుకుని వెళ్ళి ఈ సర్టిఫికేట్ను మీ ముందు ప్రదర్శించడానికి నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. 4 సంవత్సరాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాయికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్లాడు. ఉచితంగానే ఈ సంగీతాన్ని అందిస్తూ ఉన్నాను. మంచి ఆరాధన నాయకులను తయారు చేశాను, మంచి పాటల రచయితలను తయారు చేశాను. నెహ్రూ గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఏ మనిషికి లోబడలేదు. దేవుడిచ్చిన ఆ పిలుపు దాన్ని పట్టుకున్నాడు అంతే. పట్టుకొని ఈరోజు నాకైతే ఆశ్చర్యమే. అంటే ఆ ఆశ్చర్యాన్ని కలిగించే దేవుడు ఆశ్చర్యకరుడు. ఈరోజు చూస్తుంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో ఇది మొదలుకొని అగస్టిన్ గారికి ఇది మొదలుకొని దిస్ ఈస్ జస్ట్ అ బిగినింగ్. దేవుడు ఒక గ్లింప్స్ చూపించాడనమాట. చిన్నది ఇంతనే. సో ఇంకా ఎంత ఉందో మీరు ఊహించుకోండి. ఇది ఇంతనే, జస్ట్ ఇంతనే. ఇంకా దేవుడు హెచ్చించి Now I can confirm that as well as all of those guidelines being followed, there were a total of 1,046 participants. So that means everyone on the call here, and maybe some that aren't, you are all officially amazing. You are all now Guinness World Records title holders. So congratulations. Well organized attempt, and congratulations to you as well, Mr. Dandy. Thank you, Mr. Richard. 1000 మంది ఒకేసారి ఆన్లైన్లో కీబోర్డ్ వాయించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. అగస్టిన్ దండిగి వాయిద్యకారులు అనేక మందిని తయారు చేయాలనే లక్ష్యంతో హలల్ మ్యూజిక్ స్కూల్ ను ప్రారంభించినట్లు యెషువా బెత్ హాలల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిస్ దండిగి తెలిపారు. దాదాపు 18 దేశాల్లో ఉన్న ఒకేసారి 1046 మంది ఆన్లైన్లో కీబోర్డు వాయించి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. షేక్పేట్లోని లైఫ్ చర్చ్లో బ్రదర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లను అందించారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మీకు ఒక అద్భుతమైన సాక్ష్యము అనే కంటే కూడా ఒక మంచి సేవ, మంచి పరిచర్య చేస్తున్నటువంటి మరి సేవకులను పరిచయం చేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మనతో ఉన్నటువంటి మరి దైవ సేవకులు సహోదరులు పాస్టర్ అగస్టిన్ దండిగి గారు. వీరు దాదాపు ఇప్పటికీ మన దేశంతో పాటు 18 దేశాలకి వారి పరిచర్ని ఇప్పుడు విస్తరించారు. ఆ పరిచర్య ఏంటంటే ఉచితంగా సంగీతం నేర్పించడం. ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 ఆశించకుండా 13 సంవత్సరాల పిల్లల నుంచి 65 సంవత్సరాల వృద్ధుల వరకు వారు ఇప్పటికీ 8,000 మందికి పైగా సంగీతాన్ని ఉచితంగా అందించారు. ఇది నిజమండి. వారు అందించారనే మాట మాత్రమే కాదు, వారిని గుర్తించిన కొన్ని సంస్థలు వారికి మంచి అవార్డ్స్తో సత్కరించాయి. మరి ఈ విధమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి మరి సహోదరులు అంతకుముందు మన ఛానల్ కూడా వారి సాక్ష్యాన్ని మనం రికార్డు చేశాం. శుద్ధ హృదయం కలుగజేయము అనేటువంటి పాట రాసిన రచయితలు కూడా వారే. వారిని మరొకసారి కలుసుకుని ఈ విధంగా వారి పరిచర్యని అభినందించడంతో పాటు
దేవుడు వాడిని బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుడిని మహిమపరచడానికి కూడా మరొకసారి వాడిని కలిసి ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడానికి మనం ముందుకొచ్చాం. కొన్ని విషయాలు వారిని అడిగి వారి ప్రయాస దేని కొరకు, ఈ స్కూల్ ఎలా స్టార్ట్ చేశారు అనే విషయాలు వారిని అడిగి మనం తెలుసుకో. అన్న అమనాలు అలా ప్రైజ్లాడమ్మా. మీ పరిచయం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దేవుణ్ణి మహింపరుస్తున్నాను. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు వెళ్తే స్కూల్కి లేకపోతే మొబైల్ గేమ్స్కి ఎడిక్ట్ అవుతారు. ఈ సందర్భం సుమారుగా మీరు 8,000 మంది పిల్లల్ని అటువైపుగా కాకుండా సంగీతంతో పాటు దేవుని స్తుతించే పిల్లలుగా మీరు చేశారు. అందులో పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఈ హలెల్ మ్యూజిక్ స్కూల్ అనేటువంటి స్కూల్ మీరు స్థాపించాలి, ఎందుకంటే మీకు ₹1 కూడా ఎక్కడి నుంచి రాదు. మరి ఎలాంటి ప్రయాసం మీకు ఎలా పడుతూ ఇది స్థాపించాలని ఒక ఆలోచన వచ్చింది, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ల్యాంప్ మినిస్ట్రీస్ ద్వారా మేము ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే వ్యక్తిగతంగా నెహ్రూ గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఎందుకంటే నెహ్రూ గారు శుద్ధ హృదయం పాట రచయిత గురించి రీసెర్చ్ చేసి నా దగ్గరికి వచ్చి నన్ను ప్రపంచానికి తెలియజేసేటట్లుగా చేశారు ఆయన. సో అంతేకాకుండా అప్పటికే నేను ప్రారంభం చేసిన పరిచర్య ఏదైతే ఉందో హలెల్ మ్యూజిక్ స్కూల్ అనేది ఇంకా అనేక వేల మందికి తెలిసేటట్లుగా అయ్యిందంటే వన్ ఆఫ్ ద రీజన్ ల్యాంప్ మినిస్ట్రీస్ కూడా అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అంటే ఈ పరిచర్య విజయంలో వారి పాత్ర కూడా ఉంది. వారు నా దగ్గరికి వచ్చేసరికి 2022 అనుకుంటా ఫిబ్రవరి నెలలో వచ్చారు. అప్పటికి 405 మంది విద్యార్థులు మాత్రమే మేము సంగీత విద్యను అందించాం. కానీ ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా 8,000 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యను మేము అందించడం జరిగింది. దేవుడు మాకు ఇచ్చిన దర్శనం భారతదేశంలో ఆరాధించే సంఘము అనగా ఆరాధించే సమాజ నిర్మాణాన్ని మేము తయారు చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా వారి ఇంటర్వ్యూ అయిన తర్వాత వేరే దేశాలకు కూడా ఈ స్కూల్ పరిచయమై వివిధ దేశాల నుంచి ఈ స్కూల్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ స్కూలు ప్రారంభించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అని. ఇది ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన ఒక దర్శనం. 2014 సంవత్సరము ఫిబ్రవరి 25వ తేదీన వాక్యం ద్వారా ఇర్మియా గ్రంథం 33:22 ద్వారా మరి ఆ దినమున దావీదు సంతానమును లేవీలను ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేయుదునన్న వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. తర్వాత 2016 సంవత్సరం ఆగస్టు 26వ తేదీన ఒక ఆరాధన కేంద్రంలో నేను డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఆ వెనకాల కూర్చుని నేను ప్రార్థన చేస్తూ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాను. సడన్గా నా కళ్ళ ముందు ఒక దర్శనం వచ్చింది. నా చేతులు 2 చేతులలో నుంచి కొన్ని వేల మంది శిష్యులు వేగముగా బయటకు వెళ్ళడం నేను చూడడం జరిగిందనమాట. వాక్యం ద్వారా దేవుడిచ్చిన మాట, దర్శనం ద్వారా ఇచ్చిన ఈ యొక్క దర్శనం బట్టి ఈ రెండు కలిపి ఒక వినూత్న పరిచయం దేవుడు నాతో చేయించబోతాడనే విషయం నాకు అర్థమైంది. సో 2014 నుంచి నా కుటుంబాన్ని ఆరాధించే కుటుంబంగా చేసుకుని తర్వాత మా పిల్లలని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే ఆశతోటి, ఎందుకంటే ప్రపంచ స్థాయి వాయిద్యకారులని అనేక మందిని తయారు చేయాలా అనే ఆలోచనతోటి నేను, నా భార్య, మా పిల్లలు ఒక టీం లాగా కలిసి దానికోసం సిద్ధపడుతూ ఉన్నాం. మేము అక్కడ ఒక ఆరాధన కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ ఏంటంటే నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో అక్కడ, ప్లాన్ బి అంటే నేనే చేయాలి అనే తీర్మానంతో మేము ప్రార్థన చేసుకుంటూ దానిని మేము ప్రారంభం చేయడం జరిగింది. మరి దాదాపుగా మరి ఒక మంచి మ్యూజిక్ స్కూల్ వెతకడం జరిగింది. యువ మ్యూజిక్ స్కూల్ మనకి స్టాఫ్ నోటేషన్ చెప్తారు. మేము జగ్గేపేట నుంచి విజయవాడకి ప్రతి ఆదివారం చర్చ్ అయిపోయిన తర్వాత మేము వస్తూ ఉండేవాళ్ళం. రానుబోను 160 కిలోమీటర్లు మాకు జగ్గేపేటకి. అలా 5 సంవత్సరాలు అలా వస్తూ పోతూ ఉండేవాళ్ళం. తర్వాత 2020 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు, మరి ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి సొంతంగా పరిచయం ప్రారంభం చేయమని. ఆ టైంలో నేను ఒక డెసిషన్ తీసుకుని బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత మరి బయటకు వెళ్ళి మరి కొన్ని కుటుంబాలని గ్యాదర్ చేయడం, లేదంటే కొన్ని చర్చెస్ని గ్యాదర్ చేయడం, ఆరాధన చేయడం, ఆరాధనకి ఇంపార్టెన్స్ ఏంటని చెప్పడం, ఇలా చెప్పాలని అనుకునేవాడిని. సో ఇదంతా సాధ్యం కాలేదు మాకు, ఎందుకంటే కోవిడ్ అనే వైరస్ ప్రభావం వల్ల బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో 2020 డిసెంబరు 1వ తేదీన హలెల్ మ్యూజిక్ స్కూల్ అనే స్కూల్ని నేను ప్రారంభం చేశాను. మా పిల్లలు నాన్సీ, చార్లీ ఇద్దరు కలిసి ఒకళ్ళు గిటారు, ఒకళ్ళేమో కీబోర్డ్ చెప్తూ ఉండేవారు. సో ఇలాగ ప్రారంభమైన ప్రయాణం
2021లో మే నెల నుంచి నేను మళ్ళీ ఒక సాంగ్ రైటింగ్ క్లాసు చెప్పడానికి స్టార్ట్ చేసి వారికి చెప్పిన తర్వాత నేను కూడా ఖాళీగా ఉన్నాను కదా, బయటికి వెళ్ళే పరిస్థితి లేదని స్కూల్ స్టార్ట్ చేశాను. దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవించి ఈరోజు 18 దేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యను అందించే స్థాయికి తీసుకుని వెళ్ళి కేవలం స్కూల్ను ప్రారంభం చేసి 4 సంవత్సరాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాయికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఈ హలెల్ మ్యూజిక్ స్కూల్ అనేది ఏంటంటే యెషువా బెత్ హలెల్ మినిస్ట్రీస్ అనే ఆ పరిచర్యలో ఒక భాగం మాత్రమే. ఒక వ్యక్తి ఆరాధించే వ్యక్తిగా మార్చబడాలంటే ఎటువంటి బాధలు అవసరమో, ఎటువంటి వరములు అవసరమో ఆ వరములన్నీ దేవుడు నాకు ఇచ్చి నన్ను సిద్ధం చేశాడని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. అయితే ఇప్పుడు మీరు స్కూల్ స్టార్ట్ చేసి సుమారుగా 4.5 సంవత్సరాలు పైబడవు. అయితే మీరు ఉన్న ఉద్యోగం కూడా వదిలేసి ఈ స్కూల్ స్థాపించారు, బిందుకొచ్చారు. ఈ 4.5 సంవత్సరాలు మీకు ఆర్థికంగా ఎలా వనరులు సమకూర్చబడ్డాయి? ఇది నాకు కూడా చాలా ఆశ్చర్యమే. ఎందుకంటే నేను చాలా పాటలు రాశాను. ఆ పాటలు చాలామంది పాడతారు, కానీ నేను రాశాననే విషయం చాలామందికి తెలియదు. ఏం చేయాలో నాకు యాక్చువల్గా తెలియదు. అయితే దేవుడు నాకు చెప్పాడు కాబట్టి పిలిచింది ఆయనే, పోషించేవాడు కూడా ఆయనే అని విశ్వాసం మాత్రం నాకు ఉన్నది. అంతవరకు దాదాపు ₹1,00,000 పైగానే నాకు ప్రతి నెల అక్కడ వచ్చాయి. ఇవన్నీ సడన్గా ఆగిపోతాయి. నేను బయట ఎవరికి తెలియదు. ఇవన్నీ ఉన్నాయి ఆలోచనలు, కానీ దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే పోషిస్తాడని ఆ విశ్వాసం అయితే నాకు ఉన్నది. అలాగే మేము సేవ స్టార్ట్ చేసాము. బయటకు వెళ్ళే అవకాశం కూడా లేదు. ముందుగా ఫేస్బుక్లో వర్షిప్ చేసాము, తర్వాత జూమ్ను ఉపయోగించుకుని ఈ పరిచర్యను మనం ప్రారంభం చేయడం జరిగింది. అయితే దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే ఉచితంగా ఈ యొక్క విద్యను అందించమని మాట్లాడాడు కాబట్టి నేను ఉచితంగానే ఈ సంగీతాన్ని అందిస్తూ ఉన్నాను. అయితే ఆన్ ది వే నా దగ్గర ఇంకేమి డబ్బులు లేని పరిస్థితి అనమాట. ఎందుకంటే మా పోషణే కాకుండా పిల్లల చదువులు కూడా ఉన్నాయి మాకు. ఆ టైంలో ఒక సహోదరి ఇలా ఫేస్బుక్లో ఆరాధన చేస్తూ ఉంటుంటే నన్ను చూసి గమనించి అందు మీద ఉన్న ఫోన్కి కాల్ చేసి తను అడిగారు అనమాట, ఏం చేస్తున్నారన్నా మీరు ఈ పరిచర్య చేస్తున్నారు, మరి ఆర్థికంగా ఎలాగంటే ఏహో ఈరే అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ చెల్లి తనకు కూడా చాలా కష్టమే. తను తింటున్న ఆహారంలో ఒక ముద్ద తీసి నాకు పెట్టింది. నాకు ఆహారం ఇవ్వడానికి అన్నట్లుగా ఆ విధంగా ఆ చెల్లి నాకు పెట్టింది. సో దాన్ని ఆధారం చేసుకుని నా పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బుల కోసం మినిస్ట్రీ, ఇలాగా చాలామందికి అనుమానం ఉంటుంది. ఫారెన్ నుంచి అన్న వస్తేమని అంటూ ఉంటారు. అడిగితేనేమో అడిగాడు అంటారు, అడగకపోతేనేమో ఫారెన్ అంటారు. అయితే దేవుడు ఏం చేశాడంటే చార్లీ కేవలం 18 ఇయర్స్ నిండేటప్పటికి పటిహాట్ జూనియర్ అని ఒక ఆన్లైన్ స్కూల్ స్టార్ట్ అయింది. ఆ టైంలో చార్లీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు. ఆ టైంలో చార్లీ ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు అనమాట. దాదాపుగా ఇంటర్వ్యూకి 1000 మంది అటెండ్ అయ్యారు. 80 మంది అనుకోండి సెలెక్ట్ అయ్యారు. అందులో చార్లీ కూడా ఒకడు. ఆ సెలెక్ట్ అయిన వారిలో అత్యంత చిన్న వయసు ఉన్నది ఎవరంటే చార్లీకే. 18 సంవత్సరాలకే తనకి జాబ్ వచ్చింది. తను కష్టపడి చదువుకుంటూ మరి పార్ట్ టైం జాబు దాన్ని చేస్తూ దాదాపు 25,000 30,000 ఆ విధంగా సంపాదించి నాకు ఇస్తూ ఉండేవాడు అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే మినిస్ట్రీ డెవలప్మెంట్లో నా కుమారుడు యొక్క హస్తం ఉంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి నైట్ టైం అయితే ఇతర దేశాల వాళ్ళు రాత్రుల్లో కూడా మెలకుగుండి మరి చక్కగా వాళ్ళకు కూడా టీచ్ చేసి మనీ ఇస్తూ ఉండేవాడు అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా నాన్సీ అప్పుడు 9th చదువుతుంది. నాన్సీ కూడా ఒక ఫారినర్కి తను స్టాఫ్ నోటేషన్ చెప్తూ ఉంటుంటే వాళ్ళు కూడా నెలకి 10,000 వరకు తను సంపాదించేది. అంటే ఇవన్నీ దేవుడు ఎలా పోషించడం మమ్మల్ని స్టార్ట్ చేశాడు. తర్వాత ఈ ఆన్లైన్ ద్వారా మేము వెళ్తూ ఉన్నప్పుడు మాకు యాక్చువల్గా 1 year వరకు ఎవరు కూడా ఎప్పుడు ₹1 కూడా మాకు సపోర్ట్ చేసింది లేదు. అలా ముందుకెళ్ళిపోతాం నా స్కూల్ ద్వారా. అయితే ఆ తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత కొంతమంది ఈయన స్వచ్ఛందంగా మినిస్ట్రీ చేస్తూ ఉన్నాడు, ఎవరిని కూడా ఒక్క పైసా కూడా డబ్బులు అడగడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉదయం ఫేస్బుక్ వర్షిప్ చేస్తాడు, మళ్ళీ 9 నుంచి క్లాసులు అంటాడు, మళ్ళీ సాయంకాలం క్లాసులు అంటాడు. ఎక్కడికి వెళ్ళడు, మరి ఎలాగ పోషణ అని వాళ్ళే ఆలోచించి కొంతమంది చిన్నగా కొద్దిగా సపోర్ట్ చేయడం ప్రారంభం చేశారు. యాక్చువల్గా ఎంత మినిస్ట్రీ చేస్తున్నప్పుడు కూడా అవసరాలు ఉంటాయి. ఎందుకంటే జూమ్కి డబ్బులు కట్టాలా, మా పోషణకి ఇవన్నీ కూడా అవసరమే. అలా దేవుడు ప్రారంభం చేశాడు. ఒకరోజు అలాగే ఫేస్బుక్లో వర్షిప్ చేస్తున్నాను, కొంతమంది అడిగారు, మీరు ఒక నోట్స్ తయారు చేసి మాకు ఇస్తా ఉన్నారు, అలా కాకుండా ఒక పుస్తక రూపంలో దాన్ని తయారు చేసి ఇస్తే మాకు ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పినప్పుడు
దాని కొరకు దాదాపు చాలా రోజులు కష్టపడ్డాను. అయితే బుక్ ప్రింట్ చేయడానికి కావాల్సిన డబ్బులు నా దగ్గర లేవు మరి అలాగా. కానీ విశ్వాసంతో దాన్ని తయారు చేస్తున్నాను. ఒకనొక దినాన నాకు అక్క అవుతుంది, జ్యోతి అక్క ఫోన్ చేసి ప్రింటింగ్కి నాకు సహాయం చేయమని దేవుడు నాతో మాట్లాడుతాడు తమ్ముడు అని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా, వాళ్ళిద్దరికీ దేవుడు అలాగే మాట్లాడాడండి. తను ఒక 20,000 రూపీస్ నాకు పంపించింది. పంపించిన తర్వాత ప్రార్థన చేశాను. అది వాళ్ళు యాక్చువల్గా అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కాదు, ఒక సాధారణమైన వ్యక్తులు. కానీ వాళ్ళ కుమారుడు మరి యవన ప్రాయంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అతనికి గుర్తుగా నేను ఇస్తాను అని తను చెప్పినప్పుడు తీసుకోవడానికి కూడా కొంచెం మొహమాటంగానే దాన్ని తీసుకోవడం జరిగింది. ప్రార్థన చేసుకున్నాను. అయితే టైపింగ్ కావాల్సిన డబ్బులు నాకు సమకూర్చబడ్డాయి. సో ప్రింటింగ్కి ఇవ్వడం జరిగింది. ప్రింటింగ్ అయ్యే టైంకి ఆ బుక్స్ కొంత కాస్ట్ పెట్టాం. మ్యూజిక్ నేర్చుకున్న ఆ స్టూడెంట్సే ఎంత కాస్ట్ పెట్టండి అని చెప్పారు అనమాట. అయితే ఆ బుక్ ప్రపంచ స్థాయి క్వాలిటీలో ఉండాలని అనే ఉద్దేశంతో దాన్ని మంచిగా తయారు చేయడం జరిగింది. ఇక ప్రింటింగ్ డబ్బులు ఇవ్వాల్సిన టైంలో చాలామంది ఆ బుక్ కావాల్సిన వాళ్ళు ముందు బుక్ చేసుకోండి అంటే వాళ్ళు చాలామంది అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్ను ప్రింటింగ్ ప్రెస్ కట్టేశాను అనమాట. అంటే ఒక్క పైసా కూడా నాది పడలేదు. మొత్తం అంతా దేవుడు ఎలాగే సమకూర్చి ఆ విధంగా చేశాడు. ఎప్పుడైతే బుక్ ప్రింట్ అయిందో దాని ద్వారా కూడా నాకు అమౌంట్ రావడం జరిగింది. చాలా సంతోషం అన్న. దేవుని సేవకులుగా ఒక పరిచర్య చేస్తున్నాము అంటే దాని వెనుక ఒక బలమైన గురుంటే తప్ప ఆ తాపత్రయం, ఆ ఉత్సాహం, ఆ ఓపిక అనేది రాదు. ఇప్పుడు మీకు ఆర్థికపరమైనటువంటి లాభం ఏమి లేదు, లేదా పరిచర్య విస్తరిస్తుంది భౌతికంగా అటానికి ఏమి లేదు. ఏ ఆలోచనతో, ఏ గురితో మీరు ఈ పరిచర్య కోసం ప్రయాసపడుతున్నారో చెప్పండి. యాక్చువల్ నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టం, సంగీతం అంటే బాగా ఇష్టం నాకు. నేను 94లో ఒక పాత హార్మోనియం నా ఎదురుగా వచ్చినప్పుడు దాన్ని ప్లే చేస్తుంటుంటే దానికి అదే వచ్చేసింది. తర్వాత ఆ చర్చ్లో అంటే 94లో నేను రక్షణ పడడం జరిగింది యూఎస్ఏ ద్వారా. ఆ టైంలో మా సంఘంలో ఉన్న పెద్దలు కావచ్చు, సైమన్ మాస్టర్ సిఆర్గా ఉండేవారు, అదేవిధంగా ట్రెజరర్గా శకుంతలమ్మ గారు ఉండేవారు. సో మంచి మంచి వాళ్ళు అంతా కూడా. సో ఈ ఫ్యామిలీ కుటుంబ ఆరాధన అంటే ప్రసాదరావు మాస్టర్ ఒక ఆయన ఉండేవారు అనమాట. వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి కూడా పెద్దోడా చిన్నోడా రెండరా ప్రార్థన చేసుకుంటామని ఆ మాస్టర్ పిలుస్తూ ఉండేవారు. సో వీళ్ళు కుటుంబంగా వెళ్ళి చక్కగా వర్షిప్ చేసుకునేవారు. చాలా అద్భుతం అనిపించేది నాకు. తర్వాత ఆ చర్చ్లో నేను హార్మోనియం నేర్చుకున్నాను. అలాగే ఒక ఆర్కెస్ట్రా తయారు చేయాలని అనుకున్నాను అనమాట. అనుకునేసరికి మా సంఘ పెద్దలు అందరూ కూడా చాలా ప్రోత్సాహంగా ఉండేవారు. మా పాస్టర్ గారు సెల్విన్ థామ్సన్ గారు చాలా మంచి పాస్టర్ గారు. ఆ టైంలో చార్లెస్ గారు ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు, ఒక లెక్చరర్. తర్వాత స్పజ్జన్ రాజు అనే ఒక అన్న ఉండేవాడు. వీళ్ళంతా మాకు చాలా ఎంకరేజింగ్గా, బుజ్జక్క వీళ్ళంతా చాలా ఎంకరేజింగ్ ఉండేవారు అన్నమాట మాకు. అంటే ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచే నాకు మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. అది ఒక పార్ట్ అని చెప్పచ్చు. 1999లో నాకు వివాహమైంది. వివాహం తర్వాత బాబు పుట్టడం చనిపోవడం జరిగింది. నేను నా భార్య చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. తర్వాత 2021లో ఊరిదిలో వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అనుకోకుండా ఒక ఆపర్చునిటీ, ఒంగోలులో ఒక మినిస్ట్రీ ఉంది, అక్కడ వర్షిప్ ప్రధానంగా జరిగింది. అప్పుడు డాన్ బాస్కో స్కూల్లో టీచర్కి పనిచేస్తున్న సమయంలో వచ్చిన ఆపర్చునిటీ అనమాట. అక్కడ స్కూల్ ఉంది, వాళ్ళకి బిబ్లికల్గా ఉంటుంది. నేను ఒంగోలు వెళ్ళడం జరిగింది, కావనండి చర్చెస్ అనమాట. వారితో పాటు కొనసాగుతున్న టైంలో అక్కడ ప్రేజ్ అండ్ వర్షిప్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉండేది. సో నేను నా భార్య చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న దినాలు డిప్రెషన్ వల్ల. ఒకవేళ మంటపేటలు ఉంటే మేము చనిపోతామేమో తెలియదు నాకు. కానీ ఆ టైంలో ఆ వర్షిప్లో హార్ప్ అండ్ బౌల్ నైట్ అంతా ఆరాధన జరుగుతుండేది. నైట్ 9 నుంచి ఉదయం 5 గంటల వరకు జరిగేది. ఆ ఆరాధనలో పాల్గొన్నప్పుడు నా భార్య నేను స్వస్థపడ్డా. అక్కడ ఆరాధనలో పవరు, ఆ శక్తి ఎంత గొప్పది అనే విషయం నాకు ఆ దినం అర్థమైందనమాట. అర్థమైన తర్వాత మరి వర్షిప్ని చాలా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అదేవిధంగా నాకు పై అధికారి ఎవరు ఉంటారు, ఎర్సన్ గారు, ఆయన మంచి వర్షిప్ లీడర్గా నన్ను తయారు చేయడం జరిగింది. వారు కూడా వర్షిప్ మీద చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ ఉండేవారు. సో వర్షిప్లో నేను మళ్ళీ పాటలు రాయడం, అక్కడ శుద్ధ హృదయం అనే పాట బాగా పాపులర్, కానీ ఇంకా చాలా పాటలు రాశాను. దాదాపు 200 పాటల వరకు రాసుంటాను. రోషం కలిగిన క్రైస్తవుడు కావచ్చు, ఎక్కలేని కొండలు ఎక్కించేవాడు, ఏమి ఇవ్వగల, ఇలా మంచి మంచి సాంగ్స్ రాయడం జరిగింది అనమాట. ఆ తర్వాత 2007వ సంవత్సరంలో బైవామ్ యూత్ మిషన్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. మంచి వర్షిప్ లీడర్గా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నాకు ఇచ్చిన అవకాశాలు దేవుడు ఎవరికి ఇచ్చిందేమో రాష్ట్రంలో
చాలా పెద్ద పెద్ద దైవజనుల యొక్క క్రూసైడ్స్లో వర్షిప్ చేశాను. ర్యాండీ క్లార్క్ గారని, తర్వాత కెన్ కెస్లర్ అని, తర్వాత టాడ్ బెంట్లీ అని, తర్వాత కెన్నీ లిన్ హార్ట్ అని, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు. తర్వాత అనిల్ కుమార్ గారు క్రూసైడ్స్లో తర్వాత వర్షిప్ చేయడం జరిగింది. మరి ఒక ఆరాధనా కేంద్రంలో 2007 నుంచి 2020 వరకు మించి 12 సంవత్సరాలు డైరెక్టర్గా ఉండి పనిచేస్తున్న టైంలో ఇంకా ఆరాధన గురించి ఇంకా లోతైన విషయాలు ఇంకా నేను అవగాహన చేసుకోవడం, అనేక పుస్తకాలు చదవడం, అలాగే ఆరాధన నాయకుల యొక్క జీవితాలను చదవడం, ఈ విధంగా నేను ముందుకు వెళ్తున్న దినాలు అవి. మంచి ఆరాధన నాయకులను తయారు చేశాను, మంచి పాటల రచయితలను తయారు చేశాను. కుమ్ముబోర అంటారు, సోఫార్, ఇలాంటి సోఫార్స్ వాయించే వాళ్ళని దాదాపు 120 మందిని తయారు చేశాను నేను దేవుని కృప వల్ల. ఇలా వెళ్తున్న సందర్భంలో 2014 సంవత్సరం ఒక క్లిష్టతరమైన పరిస్థితి నా జీవితంలో. ఒక 4 నెలలు ఆ టైంలో బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అప్పుడు ఏం జరిగిందంటే ఒక సంఘటన కూడా జరిగింది చెప్పాలి. మాకు వివాహం అయిన దగ్గర నుంచి ఫ్యామిలీ వర్షిప్ మాకు ఉండేది, ఎప్పుడు కుటుంబంగా ఆరాధన చేసుకునేవాడు. కానీ ఆరాధన కేంద్రంలో పనిచేస్తున్న టైంలో అసలు టైం ఉండేది కదనమాట. ఎలాగ అక్కడ వర్షిప్ చేసే వస్తున్నాను కదా అని ఈ ఫ్యామిలీ వర్షిప్ విషయంలో నా భార్య కూడా ఉపవాస ప్రార్థనలు, ఎప్పుడు కూడా ప్రేయర్సే ప్రార్థనలు ఉంటూ ఉండేది. నా భార్య కూడా ప్రార్థనలు ఇన్వాల్వ్ అవుతూ ఉండేది అని కొంచెం నిర్లక్ష్యం చేసింది. నిర్లక్ష్యం మీన్స్ టైం ఉండేది కాదు. సో ఎప్పుడైతే నాకు ఈ భయంకరమైన కష్టం వచ్చిందో, అది మేము ఉపవాస ప్రార్థనలు ఉంటూ అలా కుటుంబ ఆరాధనను మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకుని సాయంకాలం తప్పకుండా టైం 7 to 8 ఖచ్చితంగా కుటుంబంతో కలిసి ఆరాధన చేసుకునేవాళ్ళు. ఆ విధంగా దేవుడు అదే సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన దేవుడు నాతో ఈ మాట్లాడాడు. తర్వాత 16 ఏమో చేతుల్లో నుంచి ఈ మాట్లాడారు కదా, అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. 2014 అక్కడే నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. కరెక్ట్గా ఏప్రిల్ నెల కల్లా మళ్ళీ నా సమస్య క్లియర్ అయిపోయింది. అక్కడి నుంచి దేవుడు నన్ను మళ్ళీ ఇంకొక లెవెల్కి హెచ్చించడం స్టార్ట్ చేశాడు. అయితే ఒకటి అనుకున్నాను నేను, మరి వర్షిప్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే తప్పకుండా స్టాఫ్ నోటేషన్ ఉండాలి. దేవుడికి ఏది ఇచ్చినప్పుడు కూడా బెస్ట్ ఇవ్వాలి, ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైనది ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు కీబోర్డ్ ఒకటే కాదండి, ఇంకా చాలా ఇన్స్ట్రుమెంట్లు నేర్పించాలా. ప్రస్తుతానికి కీబోర్డ్ మీద నేను ఫోకస్ పెట్టాను. స్టాఫ్ నోటేషన్తో పిల్లలు నేర్పించాలనే ఉద్దేశంతో మా పిల్లల్ని యువ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది. ప్రతి గృహంలో కూడా ఆరాధించేవాడు ఉండాలి అనే తలంపు మీకు ఎలా వచ్చింది, దాని గురించి చెప్పండి. భారతదేశంలో ఆరాధించే సంఘం అనేది దేవుడిచ్చిన దర్శనం నాకు. సో ప్రతి వ్యక్తి ఆరాధించే వ్యక్తిగా మార్చబడాలి. 2 ఆరాధించే ఒక కుటుంబంగా, అంటే పర్సనల్ వర్షిప్. ఒక వర్షిప్ లీడర్ సక్సెస్ అవ్వాలంటే పర్సనల్ వర్షిప్, దెన్ ఫ్యామిలీ వర్షిప్, నెక్స్ట్ కార్పొరేట్ వర్షిప్. ఈ 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. ఈ 3 లెవెల్స్లో ఈ ఫ్యామిలీ వర్షిప్ అనేది ప్రస్తుతానికి అది చాలా అవసరం. నేను మరి ప్రస్తుతం అయితే ఈ వర్షిప్లో కుటుంబాల మీద నేను ఫోకస్ పెట్టడం జరిగింది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. కుటుంబాలుగా వాళ్ళు ఆరాధన చేయాలనే తలంపు దేవుడు నాకు ఇచ్చి, కుటుంబంలో ఆరాధన జరగాలంటే ఏముండాలి, ఒక వాయిద్యాన్ని వారికి నేర్పిస్తే వాళ్ళు వాయిద్యం వాయించుకుంటూ కుటుంబాలు ఆరాధన చేసుకుంటారన్న తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. కనుక కీబోర్డ్ అలాగే గిటార్ మేము 2 నేర్పిస్తున్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే చర్చ్లో ఆరాధన అనేది ఇంకా విభిన్నమైన వాయిద్యాలతో జరగాలి. దాని మీదకి ప్రస్తుతానికి ఫోకస్ పెట్టకుండా కేవలం కీబోర్డ్. అలాగే చార్లీ మా బాబు గిటార్ వాయిస్తాడు. అయితే గిటార్కి మాత్రం చిన్న ఫీజు పెట్టడం జరిగింది. చార్లీని ఎలా తయారు చేశానంటే, నేను ఫస్ట్ గురువు చార్లీకి ఎవరంటే యాంటోనీ గారని, ఆయన ఇళయరాజా గారి యొక్క టీంలో పనిచేసేవాడు. తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో మిజోరాం నుంచి ఒక వ్యక్తి జాన్ అతని పేరు, అతను మంచి గిటార్ ప్లేయర్. తర్వాత యువ మ్యూజిక్ స్కూల్లో నోటేషన్ నేర్పించడం స్టార్ట్ చేశాను. తర్వాత మధు బోయా సుమన్ అనే సహోదరులు వాళ్ళు వర్షిప్ డైనమిక్స్ నేర్పించారు. మరి విజయవాడలో డాక్టర్ సుజాతారాయ్ గారి ద్వారా నడిపించబడుతున్న చర్చి ఉంది. ఆ చర్చిలో చార్లీ గిటార్ వాయిస్తూ ఉంటాడు. ఇలాగ అన్ని విధాలుగా చార్లీ నేను ప్రిపేర్ చేశాను అనమాట. సో దీనికోసం నేను ట్రైనింగ్ అవ్వడం జరిగింది ఆన్లైన్లో. మరి 3 months కంప్లీట్ అయిన వాళ్ళకి మళ్ళీ నేను ఏం చేస్తాను, ఫిజికల్గా మరి హైదరాబాద్లోనూ, విజయవాడలోనూ, వైజాగ్లోనూ, లేకపోతే నెల్లూరులోనూ ఏదో ఒక పట్టణంలో ఒక హలీల్ కాన్ఫరెన్స్ అని ఒక దాన్ని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళందరిని రప్పించి రిథమ్ ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలా, ఫ్యామిలీ కార్డ్స్ని ఏ విధంగా వాడుకోవాలి, ఇంటర్లోడ్స్ అంటే ఏంటి, అకాంపనిమెంట్స్ అంటే ఏంటి, బీట్స్ అంటే ఏంటి అని ప్రాక్టికల్గా వాళ్ళందరికీ చెప్పేస్తాను అనమాట. తద్వారా ఇప్పుడు ఎంతమంది మన మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అవుతున్నారో, జాయిన్ అయిన ప్రతి ఒక్క ఇంట్లో కూడా
దేవుని కృప వల్ల ఇప్పుడు కుటుంబ ఆరాధన జరుగుతూ ఉందండి. దేవుని స్తోత్రం. మీ గురి దానివల్ల మీరు బాగా ప్రయాసపడతాం, చాలా సంతోషం. అయితే మనం చేసే ప్రతి పనికి అన్న అటు నుంచి స్పందన వస్తూ ఉంటే మనం చాలా సంతోషంగా ఉంటాం. అయితే మీరు దాదాపు 13 సంవత్సరాల పిల్లల నుంచి 60 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల పెద్దవారి వరకు మీరు నేర్పిస్తూ ఉందా? వాళ్ళు పడిన సంతోషాన్ని మీతో పంచుకున్నప్పుడు, ఎందుకంటే కొంతమంది ఆశ ఉంటుంది చిన్నప్పటి నుంచి మేము నేర్చుకోవాలి, కానీ వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళ పరిస్థితి బట్టి నేర్చుకోలేవు. పెద్దవాళ్ళు అయిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, కానీ నేర్చుకోలేవు. ఎలాంటి ఇంట్లోకే మనకు నేర్పించేటువంటి ఒక అవకాశం దొరికినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు కదా. వాళ్ళు చెప్పిన సందర్భాలు, మిమ్మల్ని సంతోషపెట్టే సందర్భాలు ఏమైనా ఉన్నాయన్న? చాలా ఉన్నాయి. సాధారణంగా ఏం చేస్తానంటే, ఈ టెస్ట్ మనీ ఎవరైతే పెట్టినారో మీ అందరికి కూడా ప్రతి నెల 3వ తేదీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యేది. ఇది మ్యాండేట్. వారానికి 5 క్లాసులు ఉంటాయి. మొదటి నెల అంతా కూడా కరెక్ట్గా 15 క్లాసులు అయ్యేసరికి చాలా వేగంగా నేర్పిస్తారు. 15 క్లాసులు అయ్యేసరికి వాళ్ళు కీబోర్డ్ ఒక పాట వాయిస్తారనమాట. ఆ రోజు పడే ఆనందం, మార్నింగ్ కానీ సాయంత్రం కానీ బ్యాచెస్లో వారు ఎక్స్ప్రెస్ చేసే ఆనందం అసలు వర్ణాతీతం. చాలామంది కన్నీళ్ళు పెట్టేసుకుంటారు. మీరు చెప్పినట్లుగా వాళ్ళు కన్నీళ్ళుగా, చిన్నప్పటి నుంచి నాకు ఇది డ్రీమ్, ఇది ఎలా ఉండిపోయింది, కీబోర్డ్ మా పిల్లలు నేర్చుకుంటారు అనుకున్నాను, వాళ్ళేం పెద్దవాళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు, కానీ కీబోర్డ్ మూలనుంది, దాన్ని తీసి ఈ రోజు నేను నేర్చుకున్నాను. మా పిల్లలకి నేర్పించడానికి ఒక టీచర్ని పెట్టాలని ట్రై చేశాము, కానీ ఆయన సరిగా వచ్చేవాడు కాదు. మా పిల్లల్ని కీబోర్డ్ నేర్పించాలనుకునేవాడిని, ఇదిగో చాలా దూరం వెళ్ళాలా, మేము పల్లెటూరులో ఉన్నాం, అవ్వదు. అలాగే మా చర్చ్కి ఒక వాయిద్యకారుని తీసుకుని రావాలంటే చాలా డబ్బులు అవుతాయి, ఆ డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి మాకు లేదు. ఈరోజు మా అవసరాన్ని గుర్తించిన దేవుడు మీకు హృదయంలో ఆ ప్రేరేపణ ఇచ్చి మా కోసమే దేవుడిని పంపించాడని వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు అసలు వర్ణాతీతం అనమాట. గంటలు చెప్తూ ఉంటారు అనమాట. వదిలేస్తే ఆ రోజు కూడా అవ్వదు. అంటే వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అంటే ఎవరికైనా సేవకుడికైనా సరే, బయట ఆరాధన నడిపించేటట్టు మన గాస్పుల్ సింగర్స్ అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళు ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి అలా బయటకు వెళ్ళినప్పుడు అందరూ ప్రైజ్లాట్ చెప్తాను, వదనాలు చెప్తాను, అలా సంతోషిస్తూ ఉంటాం. అంటే బయట మేము కొంతమంది తెలుసు అని ఒక ఆ లోపల ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇది సెలబ్రిటీ క్లాసులు ఉంటాయి, మధ్యాహ్నం క్లాసులు ఉంటాయి, సాయంత్రం క్లాసులు ఉంటాయి. మీకు అలా ఉన్న ఆ ఫీలింగ్ ఏమైనా ఉందన్నా, నేను బయటకు వెళ్ళినప్పుడు నా పరిచయం ఇంట్లోనే ఉంటుంది అనేది ఏమన్నా మీకు దాని గురించి చెప్పండి అన్న. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాను నేను, చాలా కష్టాలు. తర్వాత 2001లో కవెంట్రీ చర్చెస్తో కలిసి పనిచేశాను కదా. అప్పుడైతే చాలా విపరీతంగా గ్రామాలు పట్టణాలు తిరుగుతూ ఉంటాను. కీబోర్డ్ భుజం మీద వేసుకోవడం, ఒక స్ట్రేంజర్ చేతితో పెట్టుకోవడం, బస్సుల్లో, ట్రైన్స్లో, అలాగే కారుల్లో చాలా మినిస్ట్రీ చేశాను. రాత్రేమో బస్సులో ప్రయాణం, ఉదయాన్నే మీటింగ్, నిద్రేమో బస్సులో అనమాట, ఉదయం మీటింగ్, ఇలాగా చాలా కష్టపడ్డారు. అలాగే వర్షిప్ సెంటర్లో 12 సంవత్సరాలు పనిచేస్తున్న టైంలో కూడా, అది కూడా 4 గోడల మధ్యనే. ఆ 4 గోడల మధ్య పెట్టి దేవుడు నన్ను సిద్ధం చేశాడు, అలా సిద్ధం చేశాడు నన్ను. ఆ 4 గోడల మధ్య ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎలా వాడుకోవాలో దేవుడు నన్ను వాడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంత బాగా కష్టపడ్డానని, ప్రయాణంలో బాగా అలసిపోయానని దేవుడు నాకు విశ్రాంతినిచ్చి, నువ్వు తిరిగించాలే, ఇంట్లోనే ఉండి చక్కగా మినిస్ట్రీ చేసుకొని దేవుడు ఈ ద్వారాన్ని తెరిచాడు అనమాట. నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది. దేశాలు, ప్రపంచ దేశాలు, అసలు ఎంత ఆశ్చర్యం ఏంటంటే ఇంట్లో ఉండి పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఎన్ని కుటుంబాలు దీవించబడుతున్నాయి. చాలామంది వాక్యం చెప్పడానికి పిలుస్తూ ఉంటారు, వాక్యం ఆరాధన చేయడానికి పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా మృదువుగా వాళ్ళు పిలిచినందుకు దేవునికి వందనాలు. చాలా పెద్ద సేవకులు కూడా పిలిచినప్పుడు కూడా నేను కేవలం దీని మీద గురి పెట్టుకున్నాను కాబట్టి అంటే వెళ్ళేవాడిని. కానీ వెళ్తే ఇక్కడ మినిస్ట్రీ స్లో అవుతుంది. సో అందువల్ల ఒక స్థితికి వెళ్ళేంత వరకు కూడా బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు అని ఒక తీర్మానం చేసుకుని కేవలం ఇంట్లోనే ఉండి ఈ మినిస్ట్రీ అంతా చేస్తాను. నిజంగా అంటే ఒక పరిచర్య కొంచెం చేసినా సరే ఎక్కువ చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అయితే మీరు చేస్తున్న పరిచర్య నిజంగా నిస్వార్థమైనది. ఆ ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. ఎలా మేము చేస్తున్నప్పుడు అనేక సంవత్సరాలు మేము గుర్తించాయి. బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియన్ బుక్ ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్, తర్వాత ఇంజనీరియస్ ఛాంప్స్ వరల్డ్ రికార్డ్. దాంతో పాటుగా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది వాళ్ళకు గుర్తింపు రావాలంటే గిన్నిస్ రికార్డ్ అంటారు. అది కూడా మీ పరిచర్యకి లభించింది, దేవుడు అనుగ్రహించారు. అయితే మన క్రైస్తవ ఈ సమాజంలో నాకు తెలిసి నేను అనుకుంటాను, మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఈ పరిచర్యకు సంబంధించి గిన్నిస్ రికార్డ్ రావడం నేను అనుకుంటాను. మీరు ఊహించారన్నా ఇలాగా రికార్డ్స్ వస్తాయని అనుకున్నారా? స్టార్టింగ్లో అసలు అనుకోలేదు, ఈ ప్రయత్నమే లేదు. యాక్చువల్ మా దగ్గర జాయిన్ అవుతున్న వాళ్ళు అంటూ ఉండేవారు అనమాట, మీరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కాలా ఇలాగా. సో ప్రార్థన చేస్తున్నాను. అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డులో మన పేరు నమోదు కావడం కంటే
జీవ గ్రంథంలో మన పేరు నమోదు కావడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ రికార్డులు సాధించినప్పుడు ఏమవుతుందంటే ఆ 10 మందిలో గుర్తింపు అనేది మనకు రావడం జరిగింది. గుర్తింపు ఉన్న చోటకి చాలామంది వస్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇంటర్నేషనల్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది చేశాం. అది చేసిన తర్వాత చాలామంది స్కూల్లో జాయిన్ కావడం స్టార్ట్ చేస్తే వీళ్ళు రికార్డు కూడా చేస్తున్నారు అని దానికోసం కష్టపడుతూ వీళ్ళ యొక్క నైపుణ్యత పెంచుకుంటున్నారు. సో అలా తర్వాత గిన్నీస్ కొరకు మేము ట్రై చేసాం. దాదాపు 2 సంవత్సరాలు ట్రై చేస్తానంటే అవ్వలేదు. అది గిన్నీస్ అంత ఈజీ కాదు. సో 2 సార్లు మేము అప్లికేషన్ పెట్టాం కానీ అది రిజెక్ట్ అయింది. సో తర్వాత ఆన్ ది వే వెళ్తూ ఉంటుంటే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశాను. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది స్కూల్లో జాయిన్ కావడం స్టార్ట్ చేశారు. తర్వాత ఇంజనీర్ చామ్ వరల్డ్ రికార్డ్ అనేది చేసాం. అది చేసిన తర్వాత ఇంకా ఎక్కువైంది, ప్రబలమైంది. సో ఈ గిన్నీస్ అనేది ఏంటంటే గిన్నీస్కి హెల్ప్ చేసేవాళ్ళు దొరికారు. మరి ప్రియాంక మేడం అలాగే ఆనంద్ రాజేంద్రన్ గారు వీళ్ళు ఇంజనీర్ చామ్ వరల్డ్ రికార్డ్ అనే దాన్ని చేసిన వాళ్ళు. సో వాళ్ళు మాకు చాలా సహాయం చేశారు. ఇంజనీర్ చామ్ వరల్డ్ రికార్డు మేము చేస్తున్న సమయంలో వాళ్ళు విజయవాడ రావడం జరిగిందనమాట. అప్పుడు 400 మందితో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి నాన్ స్టాప్కి 1 అవర్ కీబోర్డ్ వాయిస్తూ వాళ్ళు గమనించారనమాట. చామ్ వరల్డ్ రికార్డ్ ఇవన్నీ కూడా మనకి మనీ కూడా ఖర్చు అయ్యేది. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అనమాట. ఉచితంగా మీరు ఎలాగా ఈ క్లాసులు చెప్తున్నారని. ఆయన చెప్పాడు నా దగ్గరకు వచ్చి, సార్ మీరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి మీరు ఎలిజిబుల్ అండి, ఇలా చేస్తున్న వాళ్ళు ఎంతవరకు ఎవరు లేరు, కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే మీకు వస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. చెప్తే అప్పుడు నేను నాకు ఒక్కడికి వస్తే నాకే కిక్కు కాదు, నా ఒక్కడికి కాదు ఉండాలి, నాతో ఉన్న నా స్టూడెంట్స్ అందరికీ రావాలి గిన్నీస్ రికార్డ్, దానికోసం మీరు చెప్పండి అని చెప్పడం జరిగిందనమాట. దాని మీద వర్కౌట్ చేశారు. ఎలాగా అందరికీ వస్తుందనే విషయంలో వాళ్ళు వర్కౌట్ చేసి మాకు మార్గాన్ని సుగమం చేశారు. ఆ విధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ చేసేసరికి ఫిబ్రవరి 22 అనుకుంటానండి కదా, 2020లో స్టార్ట్ చేస్తాం. 2020, 21, 22 అంటే 21 డిసెంబర్ నుంచి 22 ఫిబ్రవరి వరకు 405 మంది విద్యార్థులకి చెప్పాం మేము. అప్పుడు 1 ఇయర్ టార్గెట్ ఏంటంటే 1 ఇయర్ టార్గెట్ 500 మంది టార్గెట్. ఇప్పుడు ఏంటంటే గత నెలలో 425 మంది స్టూడెంట్స్, ఇప్పుడు ఈ నెలలో 300 మంది జాయిన్ అయ్యారు. అంటే ఈ రికార్డ్స్ రావడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. అంటే పరిచయం విస్తరింపడానికి ఇది కారణంగా. ఓకే అన్న, చాలా సంతోషం. నిజంగా 4.5 సంవత్సరాలలో 8,000 మంది విద్యార్థులను తయారు చేయడం మామూలు విషయం కాదు. దీనికి ఎంత శ్రమ ఉండాలి, కృషి ఉండాలి, మంచిదే. కానీ దీనికి ఒక మంచి టీం కూడా ఉండాలి, టెక్నీషియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిషియన్స్ ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి. దాని గురించి చెప్పండి అన్న, మీ టీం గురించి చెప్పండి. నా సక్సెస్కి ముఖ్యమైన కారణం విజను, తర్వాత దానికి సంబంధించిన ప్యాషన్, నాకున్న ఆసక్తి. అయితే సో నా మాటలకి చాలామంది ఇన్స్పైర్ అయ్యి నాతో కలిసి పనిచేసే టీం నాకున్నారు. ఇప్పుడు దాదాపుగా ఒక 50-60 మంది వాలంటీర్గా నాతో కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమీ నేను డబ్బులు ఇవ్వను. సో ఇదే మినిస్ట్రీ నేను చేస్తున్నది బయట వాళ్ళు ఎవరైనా చేయాలంటే కనీసం నెలకి ఒక 10 లక్షలు ఖర్చు అయ్యింది. ఎందుకంటే అందరికీ శాలరీస్ ఇవ్వాలి కదా. కానీ ఎవరైతే వాలంటీర్గా పనిచేస్తున్నారో ఆన్లైన్లో వాళ్ళెవ్వరికి కూడా మనం డబ్బులు ఇవ్వం. కొంతమంది వాళ్ళ ల్యాప్టాప్ వాళ్ళదే, వాళ్ళే టీచింగ్ చేస్తారు వచ్చేసి. అంటే నా దర్శనాన్ని వాళ్ళకి పంచుకున్నప్పుడు వాళ్ళు ప్రభావితం అయ్యి ఇది మంచి దర్శనం, ఈయనతో మనం కలిసి పనిచేయాలని స్వచ్ఛందంగా నాతో కలిసి ముందుకు నడుస్తున్నారు. నా దగ్గర తయారైన వాళ్ళే స్టూడెంట్సే టీచర్లు. సో ఆర్థిక వనరులు ఉన్నారు. ఇక్కడ ఎవరైతే జాయిన్ అయ్యారో కొంతమంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు మాకు సహాయం చేయడం స్టార్ట్ చేశారు. అలాగే హలీల్ కాన్ఫరెన్స్లు పెడతా ఉంటాను. వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టి చక్కగా చేయాలి. అప్పుడు కూడా ఎవరిని మేము అడగం. అన్న, ఈ బుక్ గురించి కూడా నేను వింటా ఉన్నాను. తక్కువ టైంలో నేర్చుకోవడం చాలా అరువుగా ఉందని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. దాని గురించి చెప్పండి. తక్కువనే చెప్తున్నాను. సంగీత సూత్రం అనే పుస్తకాన్ని మరి ఎలాగా డిజైన్ చేశానంటే, నేచురల్గా 94లో హార్మోనియం నేర్చుకున్నాను. తర్వాత ఒక అన్న జాన్సన్ గారని ఆయన నన్ను పిలిచి నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి అవకాశాలు ఇచ్చి చక్కగా డెవలప్ చేశారు. ఆయన కొన్ని స్కేల్స్, ఫ్యామిలీ కార్డ్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఆయన చెప్పినవన్నీ ఒక పేపర్ మీద రాసేసి ఎవరైనా హార్మోనియం నేర్చుకుంటున్న ఎవరైనా నా దగ్గరకు వచ్చినట్లయితే ఆ నోట్స్ ఏదైతే ఉందో ఫ్యామిలీ కార్డ్స్, మైనర్ కార్డ్స్, మేజర్ కార్డ్స్ అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసేసి ప్రింట్అవుట్ అది జిరాక్స్ తీసి ఇచ్చేసేవాడిని. ఆ విధంగా ఇలాగ నేను చాలా కాలం నుంచి తయారు చేస్తున్న క్రమంలో కమ్యూనిటీ చర్చెస్తో కలిసి పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా చాలా మందిని కీబోర్డ్ వాయించే వాళ్ళని తయారు చేశాను. అందులో జానీ అని
ఒక సహోదరుడు ఐజక్ దేవకుమార్ గారి యొక్క కుమారుడు. ఆయన ఇప్పుడు చాలా మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మన గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి వచ్చి ఆయనే ప్లే చేసాడు. ఆ నోట్స్ అంతా నా దగ్గర ఉంది. ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ చేశానో తర్వాత ఈ నోట్స్ని ఇంకా కొంచెం అప్డేట్ చేసి ఏమి నేర్పిస్తే మ్యూజిక్ వస్తుంది అనే విషయం నేను స్టడీ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నా సంగీత సూత్రం పుస్తకం తయారు కావడానికి రీజను నా ఒక్క నాలెడ్జే కాదు, కానీ మా పిల్లల్ని లండన్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అనే దాంట్లో తీసుకెళ్తూ ఉండేవాడిని. ఆ బుక్స్ చాలా కాస్ట్లీ. అందులో నేను అసలు సంగీతం నేర్చుకుంటే ఏం కావాలా అనే దాన్ని రీసెర్చ్ చేసి అవగాహన చేసుకుని తయారు చేయడం జరిగిందనమాట. ఒక సూత్రం ఏంటంటే, సంగీతం రావాలంటే 3-7-12 ఇదే సూత్రం. నేను ట్రైనింగ్ ఇచ్చేది ఇదే. కొంతమంది పిల్లలకి యూఎస్ఏ కెనడాల నుంచి జాయిన్ అవుతుంటారు. ఆ పిల్లలకి వాళ్ళకి తెలుగు రాదు, మాట్లాడతారు, కానీ వాళ్ళ కోసం అన్నట్టుగా ఈ బుక్ తయారు చేయడం జరిగింది. ఈ ఇంగ్లీష్ పాటలు పూర్తిగా, ఇవేమో తెలుగు పాటలు, ఇది ఇంగ్లీషు హిందీ పాటలు. ఇలాగ ఈ 2 పుస్తకాలు తయారు చేయడం వల్ల ఇప్పుడు నా మినిస్ట్రీ అంటే ఇంకా ఈజీ అయిపోయింది. ప్రతి ఇల్లు కూడా ఆరాధించే కుటుంబంగా మార్చబడడానికి ఈ పుస్తకాలు అనేవి వండర్ఫుల్గా పనిచేస్తున్నాయి. తర్వాత కొంతమంది ఈ బుక్స్ ఏం చేస్తారంటే, చాలామంది ఈ బుక్స్ తీసుకుంటారు. కొంతమంది తీసుకుని ఇవి వివాహాలకు వెళ్ళినప్పుడు, పుట్టినరోజులకు వెళ్ళినప్పుడు ఇవి గిఫ్ట్లకి ఇస్తారనమాట. ఎందుకంటే ఇది అత్యంత క్వాలిటీ, మామూలు క్వాలిటీ కాదు. ఇందులో ఉన్నది కుటుంబం అంతా నేర్చుకోవచ్చు. 100 సంవత్సరాలు చెక్కి చెదరకుండా ఉండేటట్లుగా దీన్ని చక్కగా తయారు చేయడం జరిగింది. సో అలాగే ఒక సహోదరు ఉన్నారు, రేమ, హైదరాబాద్. ఆవిడ ఒక మిషనరీలో పనిచేస్తుంటారు. తను కొన్ని పుస్తకాలు తీసేసుకుంటారు. ఏ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మరి కొంతమంది తీసుకుంటారు. ఆ అమౌంట్ మళ్ళీ మినిస్ట్రీకి సపోర్టివ్గా పంపిస్తూ ఉంటారు అనమాట. ఇలాగా ఈ బుక్ కూడా చాలామందిని ఆరాధికులుగా తీర్చిదిద్దడంలో చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ కీబోర్డు నేర్చుతున్న కీబోర్డ్ ప్లేయర్స్ కూడా జాయిన్ అవుతారు. వాళ్ళు నేచురల్గా వాళ్ళు నేర్చుకుంటారు. వచ్చి మన దగ్గర జాయిన్ అయ్యి ఆ స్కేల్స్, తర్వాత ఫ్యామిలీ కార్డ్స్, అదే ఎలా అప్లై చేయాలా అనే విషయం చక్కగా నేర్చుకుని, అంటే ఆల్రెడీ కీబోర్డ్ వాయిస్తున్న వాళ్ళు కూడా జాయిన్ అయిపోయి ఏమీ రాని వాళ్ళలాగా ఇక్కడ నేర్చుకుని వాళ్ళ యొక్క ఆ స్కిల్ను డెవలప్ చేసుకుంటున్నారు ఇక్కడ. అన్న, నాకు ఇంకొక సందేహం. ఇది ఓన్లీ మన తెలుగు వాళ్ళకే పరిమితం చేశారా? మన దేశంలో ఉన్న ఇతర భాషలు కూడా ఏమైనా వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చాలా ప్రయత్నం చేస్తున్నాము. నాకేంటంటే వనరులు అంటే డబ్బులు కాదు, వాలంటీర్స్ ఎక్కువ మంది కావాలి. సో వాలంటీర్స్ సపోర్ట్ ఉంటే మాత్రం అసలు ఈ దేశాన్ని మాత్రం దున్నేస్తాను అనమాట. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ యూనివర్సల్ లాంగ్వేజ్. ఏ భాషలకైనా జస్ట్ కమ్యూనికేషన్కి వర్డ్స్ మాత్రమే తప్ప సంగీతం అదే. కాబట్టి అన్ని భాషల్లోకి నెక్స్ట్ హిందీ కోసం ప్రయత్నం చేస్తున్నాము. హిందీలో త్వరలో ప్రారంభం చేయాలి. తర్వాత వేరే లాంగ్వేజ్లు కూడా మనం ప్రారంభం చేయాలి. అంటే ఆర్థిక వనరులు కూడా అవసరం. మేము నమ్ముతూ ఉన్నాము. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ విధంగా చేయడానికి దేవుడు ఏదైతే నాకు మరి దర్శనం ఇచ్చాడో ఆ దర్శనం నడిపించడానికి ఎన్నో మిరాకిల్స్ నేను చూశాను. పిల్లలకి ఆ స్కూల్ ఫీజు కట్టే విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. ఒకసారి అయితే చార్లీ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సెకండ్ ఇయర్ జరుగుతున్న సమయంలో సడన్గా వచ్చి, నాన్నగారు కాలేజీ ఫీజు కట్టాలన్నాడు. సడన్గా చెప్తే ఎలాగైనా నాకు ముందు చెప్పాలి కదా. వారం రోజులు కూడా లేదు యాక్చువల్గా. అప్పుడు ఏమైందంటే, ఆ తర్వాత రోజు బెల్లంపల్లి ప్రవీణ్ గారు జరుగుతుంది 50 days ముగింపు ప్రార్థన జరిగింది కదా. అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడాడట. ఆయన 50 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటారు. ఆయన సోఫార్ అక్కడ బ్లో చేయాలని దేవుడు మాట్లాడాడంట. సో వాళ్ళు నా కోసం ఎంక్వైరీ చేసుకుని, వాయించేవాడు అగస్టిన్ ఉన్నాడు, ఆయన బాగా ప్లే చేస్తాడు ఆయన అనే విషయం వాళ్ళు తెలుసుకుని నా దగ్గర రావడం జరిగింది. నాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యారు. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ పెద్ద మీటింగ్లో నేను సోఫార్ బ్లో చేయడానికి దేవుడు నాకు అక్కడ అవకాశం ఇప్పించాడు. అది దేవునికి స్తోత్రం. తర్వాత ఆయన చార్లీకి ఎంతైతే ఫీజు కట్టాలో అంత ఆఫరింగ్ ఆయన ఇవ్వడం జరిగింది. వచ్చే ఆఫరింగ్కు ఫీజు కట్టడం జరిగింది. దేవునికి మహిమ. ఇలాగా దేవుడు చాలా మిరాకిల్స్ చేశాడు. అదేవిధంగా భవిష్యత్తులో నేను చేయబోయే దానికి కూడా దేవుడు అలాగే మిరాకిల్స్ చేసి దేవుడు తప్పకుండా నన్ను ముందుకు నడిపిస్తాడు. అన్న, ఇప్పుడు నీకు చేసే పరిచర్య హెలెన్ మ్యూజిక్ స్కూల్ ఉంది. ఇది ఒకటే పరిచర్య చేస్తున్నా, ఇంకేదైనా పరిచర్యలు అంటే ఇంకా ఇది కాకుండా ఇంకా పరిచర్య చేయాలన్న ఆలోచన? యాక్చువల్గా మనది ఏంటంటే యేషువా బెత్ హల్లెల్ మినిస్ట్రీస్, అంటే యేసు స్తుతి మందిర పరిచర్యలు అని ఒక మీనింగ్ వస్తుంది అనమాట. అంటే 24 hours వర్షిప్ జరిగే ఒక చక్కని ఇదనమాట. సో ఆ మీనింగ్ తోటి ఈ పరిచర్య పెట్టడం జరిగింది. కనుక హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఈ హల్లెల్ మ్యూజిక్ స్కూల్ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఇంటిలో ఒక వాయిద్యకారుడు అనేది లక్ష్యం. తర్వాత హల్లెల్ కాన్ఫరెన్స్లు పెడతా ఉంటాం.
అవేర్నెస్ తీసుకొస్తాం. అదేవిధంగా హలెల్ డే అంటాం, అంటే ఫేస్బుక్లో 24 hours వర్షిప్ చేయడం, అదొక ప్లానింగ్లో మేము ఉన్నాము. మా దగ్గర తయారైన విద్యార్థులే వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉంటారు. ప్రతి సెకండ్ సాటర్డే వర్షిప్ చేస్తుంటారు. దాన్ని రాబోయే రోజుల్లో 24 గంటలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత వర్షిప్ కాన్సర్ట్స్, ఆరాధన కాన్సర్ట్స్, అది లైవ్లో రావాలా, ఆ గ్రామాలకి వెళ్ళిపోతూ ఉంటాం. అదేవిధంగా హలెల్ బైబిల్ స్కూల్ అండి, ఇదేంటంటే ప్రస్తుతం ఆన్లైన్లో బైబిల్ స్కూల్ స్టార్ట్ చేశాం. ఇందులో దీని యొక్క లక్ష్యం ఏంటంటే మరి వాయిద్యంతో పాటుగా వాక్యాన్ని కూడా నేర్పిస్తూ ఉంటాను అనమాట. ఒక విధంగా చెప్పాలంటే వర్షిప్ ఎవాంజలిస్ట్ అంటాను దాన్ని నేను సాధారణంగా. వాళ్ళ కీబోర్డ్ వాళ్ళే వాయించుకోవాలా, వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకోవాలా, వాళ్ళు వాక్యాన్ని బోధించాలా, అలాగే ఆర్డర్కాలు ఇవ్వాలా, రక్షింపబడిన ఆ వ్యక్తుల్ని స్థానిక సంఘాలకి అప్పచెప్పేసి మళ్ళీ వేరే గ్రామం వెళ్ళిపోవాలన్నమాట. సో కాబట్టి సాంగ్ రైటింగ్, ఎలాగా పాటలు రాయాలా, తర్వాత ఎలాగా వర్షిప్ని లీడ్ చేయాలి, వాటిలో డైనమిక్స్, ఇవన్నీ కూడా చెప్తానమాట. అలాగే బైబిల్ వారు అనే ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, అది అలా హియరింగ్ గాడ్స్ వాయిస్, క్వైట్ టైం, ఇంటర్సెసరీ, హూ వీఆర్ ఇన్ క్రైస్ట్, ఇలాంటి మంచి టీచింగ్స్ పెట్టి ఒక 3 months ట్రైనింగ్ అనేది ఆన్లైన్లో ప్రస్తుతం ఇస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ అనేది చేయాలి. దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ 3 సంవత్సరాలు ఏంటంటే ఒక సేవకుడు ఏ మనుష్యుని క్రింద బానిసగా ఉండకూడదు. కొంతమంది సేవకుల్ని సంఘంలో ఉన్న కొందరు ఏ విధంగా చూస్తారంటే చాలా చులకంగా చూస్తారు. అలాగే ఆఫరింగ్స్ బాగా ఇచ్చేవాళ్ళు కొంతమంది, వాళ్ళకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. కొన్నిసార్లు సేవకులు వాళ్ళని గద్దించలేని పరిస్థితులు ఉంటారు. అదేవిధంగా ఆ డ్రింక్ చేస్తున్న వాళ్ళు, ఆ విధంగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు పాస్టర్ గారి మీద అజమాయిషీ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు పాస్టర్ గారు ఏంటంటే ఒకళ్ళు గద్దిస్తే ఏమన్నా మళ్ళీ వెళ్ళిపోతాడేమో, ఆఫరింగ్స్ రావేమో, ఇలాంటి ఫీలింగ్స్లో కూడా భయపడే పరిస్థితి ఉంటుంది పాస్టర్. ఏ తాగుబోతోడి కింద కానీ, ఏ తిట్టుపోతోడి కింద కానీ పాస్టర్ గారు బానిసగా ఉండకూడదు. అందువల్ల నేను ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే స్వయం సమృద్ధితో, ఇప్పుడు ఏ విధంగా మా డబ్బులు మేమే సంపాదించుకుంటున్నాం, మేము డబ్బులు ఎవరిని అడగం, మాకున్న దాంట్లో మా పరిచర్ని మేము చేసుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా సేవకులను ఆ విధంగా తయారు చేయాలి. ఇలాంటివి భవిష్యత్తులో మేము చేయబోతున్నాం. చాలా చాలా అద్భుతమైన ఆలోచన అన్న. ఇప్పుడు వరకు మ్యూజిక్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్లో నేర్పిస్తున్నారు, ఆఫ్లైన్లో కూడా పెట్టి నేర్పించే విధానం ఏదైనా ఆలోచన ఉందా? ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే విజయవాడలో ఆల్రెడీ ఫిజికల్ స్కూల్ నడుస్తుంది. చర్చిలోనే పెట్టాను, ఎందుకంటే బయట పెడితే చాలామంది వస్తారు, బయట పాటలు నేర్పించమంటారు. మాకు దేవుని పాటలు తప్ప ఇంకేమీ నేర్పించాం. సో ఆ చర్చిలో విజయవాడ పట్టణం రాబోయే రోజుల్లో విజయవాడలో ఉన్న ప్రతి ఇంటిలో కుటుంబ ఆరాధన జరగాలి. అది ముఖ్యమైన లక్ష్యం అన్నమాట. అయితే ఇక్కడ చిన్న ఫీజులు పెట్టాము ఇక్కడ విజయవాడలో. అయితే ప్రతి శనివారం నేను ఈవినింగ్ 4:30 నుంచి మరి 6 వరకు ఉచితంగా ఎంతమంది అని రావచ్చు, వాళ్ళ సొంత కీబోర్డులు తీసుకుని రావాలా, ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఉచితంగా నేర్పిస్తాను. అదేవిధంగా విజయవాడలో ఉన్న సేవకులు వాళ్ళ చర్చిలో వాళ్ళకి టీచర్స్ని ఎవరన్నా తయారు చేయండి అని అడిగినప్పుడు కూడా నేను తప్పకుండా వాళ్ళకి తయారు చేస్తాను. నా లక్ష్యం ఏంటంటే ఆరాధించే సమాజ నిర్మాణం. నాది ఒక సంఘం కాదు, సార్వత్రిక సంఘం. బాప్టిస్ట్ నాదే, లూథరన్ నాదే, అలాగే హెబ్రోన్ నాదే, పెంతెకోస్తు నాదే, అన్ని సంఘాలు నావే. ఎందుకంటే యేసయ్య వచ్చేది ఒక సంఘం కోసం కాదు కానీ సార్వత్రిక సంఘం కోసం వస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నమ్ముతున్నారు? ఎస్, నమ్ముతున్నాం. ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఎస్, నమ్ముతున్నాను. ప్రభుని యేసుక్రీస్తు వారు త్వరలో మధ్యాకాశంలోకి రాబోతారన్న విషయం నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఇది ఎవరైతే కామన్గా నమ్ముతుంటారో వాళ్ళందరూ నా సంఘ సభ్యులు. దేవునికి మహిమ. సో ఇది నా దర్శనం. కానీ నా ఆశ ఏంటంటే భవిష్యత్తులో ప్రతి పట్టణంలో కూడా ఒక వర్షిప్ సెంటర్ ఉండాలి. స్థానిక దైవజనులతో కలిసి వాళ్ళకు వాళ్ళే ఒక ఆరాధన కేంద్రం స్టార్ట్ చేసి 24 గంటలు కూడా ఆరాధన జరిగేటట్లుగా చేయాలి. దావీదు చరిత్రలో చేశాడు. ఆయన రాజు అయిన తర్వాత 24 గంటల ఆరాధన ఒకదాన్ని ఆయన కొనసాగించినట్లుగా చూస్తూ ఉంటాం. ఆ స్తుతి ఆరాధన ఉద్యమం అనేది వివిధ రూపాల్లో జరుగుతుంది. దేవుడు నాకు ఈ రూపంలో నాకు ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. మరి గ్రామాల్లో ఎక్కడ ఆరాధన కేంద్రం అంటే అనేక చోట్ల ఆరాధన కేంద్రాలు ఎక్కడికక్కడ నెలకొల్పబడాలి అనేది నా ఆశ అన్నమాట, ప్రతి పట్టణంలో కూడా. సో ఈ స్కూల్ ద్వారా మరి రాబోయే రోజుల్లో విజయవాడ పట్టణంలో కూడా 24 గంటల ఆరాధన మరి జరిగించాలనేది నా ఆశ. తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ వెళ్తాం, తర్వాత వైజాగ్ వెళ్తాం, నెక్స్ట్ వేరే స్టేట్స్ కూడా వెళ్ళి అక్కడ ఒక స్కూల్ మరి ఎస్టాబ్లిష్ చేసి, ఆ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్బులు కాదు. ఆ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటిలో
కుటుంబ ఆరాధన జరిగించడమే ముఖ్యమైన ఉద్దేశం. అలాగే స్థానిక సంఘాల్లో వాయిద్యకారులు కొరత తెచ్చడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది బయట ఎక్కడ ఉందో అక్కడ ఎక్కడ చూసుకున్నప్పుడు కూడా చర్చిలోనే ఉంటాయి. చాలా చాలా సంతోషంగా మంచి విషయం నేను తీసుకున్నాను. ఎందుకంటే బయట చూస్తే మనంతా క్రైస్తవులు కానీ డెనామినేషన్ బ్యాహం ఖచ్చితంగా ఉందాం కదా ఉంటది. కానీ ఈ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి అందరు ఉన్నారు అన్న చాలా సంతోషం. మీకు ఆశ ఉంది, కోరుకున్న దేవుని కృప ఉంది, తర్వాత మీకు సహకరించేటువంటి మంచి టీమ్ దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అయితే మీ యొక్క ఈ పరిచర్ని అభినందిస్తూ మీకు వ్యక్తిగతంగా శ్రేయులు ఉన్నారన్న మిమ్మల్ని అభినందిస్తూ బలపరిచేవారు సేవకి. నాకు తెలిసినంత మట్టుకు నా చుట్టుపక్కల సేవకులందరూ నాకు ఎప్పుడు కూడా సహాయ సహకారులు ఉంటారు. ముఖ్యంగా అనిల్ కుమార్ గారు, ఆయన చాలా పెద్ద ఆయన కానీ చాలా ప్రేమిస్తారు. ఒక చిన్న సేవకుడినైనా ఒక జూమ్లో చిన్న మీటింగ్ జరిగితే వచ్చి వాక్యం చెప్పి బలపరుస్తారు, అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దానికి కూడా రావడం జరిగింది. యాక్చువల్గా శుద్ధ హృదయం పాట దైవజనులు పాడడం ద్వారా నేను ప్రపంచానికి పరిచయం అయ్యాను. సో అన్ని విషయాల్లో కూడా మరి అనిల్ సార్ ఏ కష్టం వచ్చినప్పుడు కూడా ఒక పెద్దగా ఉండి నన్ను కాపాడారైనా. అన్న చాలా సంతోషం. పరిచర్య ఎదుగుతున్న కొన్ని కూడా విమర్శ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి మామూలు వ్యక్తిగా. అలాంటి విమర్శలు ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా? ఇంకా మీరు ఇప్పటివరకు 8,000 మంది తయారు చేశారు కదా, మీరు ఎంత వరకు తయారు చేయాలి ఇంతమంది స్టూడెంట్స్ అని కానీ మీకు ఒక టార్గెట్? యాక్చువల్గా మినిస్ట్రీ విమర్శలు అనేవి ఈ రోజుల్లో సహజం అండి. ట్రోలింగ్ చేయడం అంతా కూడా సహజం. కానీ విమర్శలు కూడా మంచివే. కొన్నిసార్లు ఏంటంటే మనము ఏ విధానంలో వెళ్ళాలా అనేది ప్రజలకి మరి ఒక రాంగ్ వేలో వెళ్ళకుండా ఒక రైట్ వేలో వెళ్ళడానికి కూడా మరి విమర్శలు కూడా కొన్ని మంచివే. ఓకే, అవి కానీ అవి పట్టించుకుని వాటిని పట్టుకుని ఉంటే మాత్రం కొన్నిసార్లు లోపలికి వెళ్ళిపోతాం. ఇక లక్ష్యం అంటారు, లక్ష్యం చెప్పేశాను, ఇన్ఫినిట్ విజన్ అంటారు దీన్ని. మరి యేసయ్య రాకడ వరకు ఈ దర్శనం కొనసాగుతూనే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే యేసయ్య రాకడ వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత ఏంటంటే మరి ఈ వర్షిప్ అనేది ఏంటంటే దేవుని రాకడ కోసం సిద్ధం చేసేది. నాకు తెలిసినంత మటు టు మై నాలెడ్జ్ చాలామంది సేవకులు చెప్తున్న దాన్ని బట్టి ఈ జనరేషన్, మన జనరేషన్ ఏదైతే ఉందో మన జనరేషన్ ప్రభుని యేసుక్రీస్తు వారిని చూడబోతూ ఉన్నారు, ర్యాప్చర్ టైంలో చూడబోతూ ఉన్నారు. అందుకనే దేవుడు మా మినిస్ట్రీని, అంటే చాలా మినిస్ట్రీ లాగా మా మినిస్ట్రీని కూడా దేవుడు కుటుంబాలుగా దేవుని రాకడ కోసం సిద్ధపరిచే ఒక అద్భుతమైన మినిస్ట్రీగా దీన్ని దేవుడు చేశాడు. మరి యేసయ్య రాకడ అదే నా టార్గెట్. ఆయన ఎంత ఆలస్యమైతే అన్ని ఎక్కువ కుటుంబాలను నేను రీచ్ అవుతాను. సో అంతవరకు ఇది కొనసాగిద్దండి. అయితే అన్న ఇప్పుడు మనకి 18 దేశాల నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. అయితే వాళ్ళంతా కూడా కొంచెం తనిఖీలనే అనుకోవచ్చు. మా పరిస్థితి మన వ్యక్తిగతంగా తెలియదు కానీ వాళ్ళ నుంచి కూడా నీకే సపోర్ట్ రావట్లేదు. ఈ ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ చాలా ధనికులని అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళకుండే కష్టాలు కూడా వాళ్ళకు ఉంటాయి. అయితే ఏంటంటే చాలా వరకు ఏంటంటే వేరే దేశాల నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఏదో విధంగా మినిస్ట్రీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయితే మినిస్ట్రీ యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా డబ్బులు అయి ఉండకూడదు, కానీ అవసరం తీరాలంటే డబ్బులు కావాలి. ఈ మధ్య చెప్తున్న ఆఫరింగ్స్ గురించి ఏంటంటే స్టార్టింగ్లో చెప్తా. ఒకసారి ఏమైందంటే ఇలాగా మీరు ఉచితంగా అంటున్నారు కానీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మాకు మినిస్టర్ సంగతి తెలియదు ఏంటండి, మీరు ఎవరికో ఫారినర్స్కి ఏదో రాసుకుంటారు, లెటర్లు రాసుకుంటారు, మీ వెబ్సైట్లు చూపిస్తారు, ఫండ్ రైజ్ చేసుకుంటారు అని అంటే అది చాలా బాధేసింది అనమాట. అప్పటి నుంచి ఏం చేశానంటే ఒక మాట చెప్తాను, క్లాసులు స్టార్టింగ్లో మాత్రం ఒక మాట చెప్తాను, ఈ విజన్కి మనీ అవసరమే, మేము ఈ విధంగా సమకూర్చుకుంటాం, ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా ఇవ్వండి, మేము మినిస్ట్రీకి దాన్ని వాడతాము అని ఒక మాట మాత్రం స్టార్టింగ్లో చెప్తూ ఉంటానంతే. ఇంకా తర్వాత దాని గురించి ప్రస్తావన ఉండదు. అన్న ఈ పరిచర్య మొదటిది దేవుడి కృప ఎంత విజయవంతం మీకు వ్యక్తిగతంగా ఈ పరిచర్య ఎంత విజయవంతం కారణం చెప్పండి. ఏ పరిచర్యనా విజయవంతం కావాలంటే దేవుడిచ్చిన పిలుపు చాలా ఇంపార్టెంట్. పిలుపును గట్టిగా పట్టుకుంటే దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. అంటే ప్రారంభంలో అది మనకి అంత ఫలితం రాకపోవచ్చు, కానీ దేవుడిచ్చే దీవెన ఎలా ఉంటుందో మమ్మల్ని చూసి మీరు గమనించవచ్చు. అసలు సాధారణ వ్యక్తిని నేను, నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, మరి నా వెనకాల మా కుటుంబాల్లో పెద్ద సేవకులు ఎవరు లేరు, ఫైనాన్షియల్గా కూడా చాలా మావోళ్ళు మేము. కానీ దేవుని యొక్క పిలుపుని పట్టుకోవడం వల్ల దేవుడు నన్ను ఎంతవరకు తీసుకొచ్చాడు. 4 సంవత్సరాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన పెద్ద స్కూల్ ఏంటంటే అదేవిధంగా సంగీత సేవ పరిచర్యలో గిన్నిస్ వరల్డ్ రికార్డు మన భారతదేశంలో మొట్టమొదటి సేవకుడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు నన్నే పెట్టాడు, ఆయన నమ్ముతున్నాను. సో ఇదంతా రీజన్ ఏంటంటే ఆయన పిలుపుని పట్టుకున్నాను. రెండోది ఏంటంటే దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడి దగ్గర నుంచి పొందుకునే దర్శనం, ఆయనతో సహవాసం చేసినప్పుడు దేవుడు తప్పకుండా దర్శనం ఇస్తాడు.
తర్వాత లక్ష్యాలు, వాటిని లక్ష్యాలు ఏమి చేస్తే ఆ దర్శనాన్ని నేను నెరవేర్పులోకి వస్తుంది అని. తర్వాత ఒక మిషన్ లాగా, అంటే మ్యూజిక్ మిషన్, స్కూలు, బైబిల్ స్కూలు మిషన్, అలెల్ కాన్ఫరెన్స్లు ఒక మిషన్. తర్వాత వాల్యూస్ అండి, విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం. మనము ఒక మాట ఇచ్చామంటే మనం నష్టపోయినప్పుడు కూడా అది మనం నెరవేర్చాలి. అదేవిధంగా ఈ స్కూలు ముందుకు నడవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే విలువలేనండి, వాల్యూస్ తోటి. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర ఉన్న వాళ్ళు హార్ట్తో పనిచేస్తుంటారు, ప్రేమతో పనిచేస్తుంటారు. కనుకనే ఇది సక్సెస్ అయింది. ఏ మినిస్ట్రీకి అయినప్పుడు కూడా ఇదే సక్సెస్ మంత్రం. చివరికి మన ఒక ప్రశ్నతో మనం ముగిద్దాం. మనందరూ కూడా అవయవాలు, మన శరీరం, దేవుని శరీరంలో అవయవాలను తలపలి తనపలి చేయాలి. అయితే పరిచర్య అంటే ప్రస్తుత దినాల్లో బోధించడం తప్ప మిగతా పరిచర్యలు కాదు అని అనుకుంటారు. నిజంగా మీరు కూడా అదే బోధకు వెళ్ళిపోతే ఎంత పరిచర్య ఆగిపోతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న మన ఆత్మీయులు అందరికీ కూడా పరిచర్యలు అంటే ఎలా ఉంటాయి అని చెప్పి, అలాగే కొత్తగా ఈ ఇంటర్వ్యూ ద్వారా అనేక మంది స్టూడెంట్స్ జాయిన్ అవడం ముందు పోతారు, వాళ్ళకి ఒక సందేశాన్ని మీరు. యాక్చువల్గా దేవుని రాజ్య విస్తరణ వరకు వివిధ రకాలుగా పరిచర్యలు ఉంటాయి. కొంతమంది బైబిల్ టీచర్స్గా ఉంటారు, అంటే మరి కొత్త నిబంధనలో అపోస్తలు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, టీచర్సు అనేవాళ్ళు 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఎవరి పరిచర్య వాళ్ళు చేయాలి. అదేవిధంగా సోషల్ సర్వీసెస్, మరి మదర్ తెరీసా ఆవిడ సోషల్ సర్వీసెస్ చేసింది. ఎంతోమంది అనాథులను హక్కును చేర్చుకుని ఆవిడ చాలా గొప్ప మినిస్ట్రీ చేసినట్లుగా చూస్తుంటాం. డాక్టర్ విలియం కేరీ, ఆయన బైబిల్ గ్రంథాన్ని మన భాషల్లోకి తర్జుమా చేసి మనకు అందించాడు. మరి అలాగే కొంతమంది మరి ఇంజనీర్లుగా, కొంతమంది పొలిటీషియన్స్గా, కొంతమంది బిజినెస్ మెన్లుగా, ఇలాగా సేవ అనేది విభిన్నమైన రంగాల్లో ఉందండి. మరి ఏ రంగంలో మనకి దేవుడు పిలుపునిచ్చాడో మనం ఎలా గ్రహించగలుగుతామంటే మనలో ఉన్న టాలెంట్ని బట్టి మనం గ్రహించగలుగుతాం. కాబట్టి దేవుడు మనకి ఏ టాలెంట్ ఇచ్చాడో దాన్ని గుర్తించి దాన్ని పరిచర్యకి ఎలా మార్చాలా అని ఆలోచించినట్లయితే తప్పకుండా మినిస్ట్రీ చాలా గొప్పగా విస్తరణ జరిగిద్దండి. నేటి దినాలు ఏంటంటే దేవుని సేవ అంటే ఒక సంఘాన్ని పెట్టడం, ఒక 50 మందినో 100 మందినో సమకూర్చుకోవడం, వాళ్ళకి చేయడం. కాపరి పిలుపు అది. ఆ పిలుపున్న వాళ్ళు చాలా చక్కగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఎవాంజలిజం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది ప్రవక్తలు. సంఘంలో మనం ఎవరిని చూసినప్పుడు కూడా మరి ఒక విశ్వాసి యొక్క జోబును చూడకూడదు, ఆ జోబు వెనుక హృదయాన్ని చూడాలా. ఆ హృదయాన్ని చూసి మనం సేవ చేయాలి. సేవ చేసినప్పుడు సంఘానికి క్షేమం, దేశానికి క్షేమం. అలాగే మా పరిచర్య ద్వారా ఏంటంటే ఇప్పుడు కుటుంబ ఆరాధన జరుగుతుందంటే పిల్లలు కూడా చాలా బాగుంటారు. సో పిల్లలు మంచి భవిష్యత్తు వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. స్పిరిచువల్ లైఫ్ ఇంపార్టెంట్ కదండి. సో కాబట్టి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడుతూ ఉంటారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడిన వాళ్ళు తీర్చిదిద్ది వాళ్ళని దేశానికి సేవ చేసేటట్లుగా మనం అర్పించాలి, మనం ఇవ్వాలి. సో కొంతమందికి కుటుంబాలను కట్టే పరిచయం ఇస్తాడు, కొంతమంది కౌన్సిలింగ్ మినిస్ట్రీ ఇస్తాడు. ఏ మినిస్ట్రీ దేవుడు మనకి ఇచ్చాడు అనేది మనకి ఎలాగ అర్థమైందంటే మనలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి అది అర్థమైంది. చాలా చాలా సంతోషమైన అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైన మీ సాక్ష్యం. దీని వెనుక మాకు ఒక గమ్యం గురి నిజంగా చాలా గొప్పది. మరి ఈ పరిచర్య ఇంకా అంతకంతటి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మరి చూస్తున్న మీరు అనేక మంది ఈ పరిచర్య గురించి ఎంత వివరంగా సవివరంగా మీరు విన్నారు. మీరు పిల్లలే కావచ్చు, పెద్దలే కావచ్చు, 8 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మీరు ఎవరైనా కావచ్చు, మీరు చక్కగా ఈ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి దీన్ని మీరు ఈ కోర్స్ మీరు అభ్యసించవచ్చు. మీరే మీ గృహాల్లో చక్కగా కీబోర్డ్ ద్వారా దేవుని ఆరాధించవచ్చు. మరి మీ పిల్లల్ని ఈ మొబైల్ గేమ్స్ నుంచి కూడా తప్పించి దేవుని వైపు తిప్పడం ఇది ఒక మంచి సదవకాశం. మరి ఎంత గొప్ప పరిచర్యను చేసామండి మరి బ్రదర్ సేవకులు అగస్టిన్ దండం గారికి మరి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత పరిచర్యను ఘనంగా జరిగిస్తున్న దేవారి దేవుడికి మహిమ ఘనత ప్రభావం. ఆమేన్.